నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లల్ని హెల్తీగా వెయిట్ గెయిన్ చేసే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. పిల్లలు నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ టైమ్‌లో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. పిల్లలు మంచిగా తినే రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను మరికొన్ని మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎటువంటి బేబీ ఫుడ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. నేను ఓవర్ నైటే 2 క్యాష్యూ, వాల్నట్, ఆల్మండ్‌ని సోక్ చేసుకొని పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ 8 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా ఒక్కొక్కటిగా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఒక్కటి పడితేనే నెక్స్ట్ ఇంకొక డ్రై ఫ్రూట్స్‌ని చిన్నారులకి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఒక్కొక్కటిగానే ఇంట్రొడ్యూస్ చేయాలి తప్ప అన్నీ కలిపి ఒక్కసారి చిన్నారులకి డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయకూడదు. ఆల్మండ్స్ పైన ఉన్న తొక్కుని తీసేసి వీటిని మరొక్కసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. జార్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసి డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి ప్యూరీలాగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని ఫైన్‌గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని చిన్నారులకి గనక దగ్గు, జలుబు ఉంటే నెయ్యి బదులు నూనెని తీసుకోండి. నెయ్యి కాక వచ్చినాక కొద్దిగా జీరాని చిట్టపటలాడనిచ్చి తురిమిన క్యారెట్ 1/4 బౌల్‌ని వేసి ఫైన్‌గా కుక్ చేసుకున్నాక 300 ml వరకు నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసుకునేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండి నీళ్ళని పోసుకోండి. లేదంటే నెయ్యి చిందులైతే మీద పడతాయి. గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసి లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చిన్నారులకి తీపి ఇష్టమైతే కొద్దిగా బెల్లం తురిమేయండి. లేదంటే డేట్స్ ప్యూరీనైనా ఇక్కడ వేసుకోవచ్చు. చిన్నారులకి స్వీట్ ఇష్టం లేదు అనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్‌ని వేసి ఫైన్‌గా కలుపుకొని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.